హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం కేజీఎఫ్ చాప్టర్ 2 క్రియేట్ చేసిన రికార్డుల సునామీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా దంచవే మేనత్త కూతురా అంటూ ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్స్ని క్రియేట్ చేసింది. ఆఖరికి RRR సినిమాని కూడా వెనక్కి నెట్టేసి ఇండియాలోనే 3వ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిపోయింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. 45 రోజుల్లో RRR కలెక్ట్ చేసిన కలెక్షన్ల ఫిగర్ని కేవలం 25 రోజుల్లోనే కేజీఎఫ్ చాప్టర్ 2 బ్రేక్ చేసేసింది. ఇంకా తగ్గేదేలే అంటూ దూసుకుపోతూనే ఉంది. ఇంకా ఈ సినిమా ఏ ఘనతల్ని సాధించిందో పదండి మ్యాటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అసలు కేజీఎఫ్ చాప్టర్ 2కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? ఎందుకు జనాలు ఈ సినిమా చూడడానికి అంతలా ఎగబడుతున్నారు? అంచనాలకు మించి ఈ సినిమా కలెక్షన్లను ఎలా కలెక్ట్ చేస్తుంది? ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అదే కేజీఎఫ్ చాప్టర్ 1 ఘన విజయం సాధించింది కాబట్టి. కమర్షియల్ సినిమాల్లోనే అది ప్రత్యేకంగా నిలిచింది. అందులో ఉన్న హీరో ఎలివేషన్స్ అప్పటి వరకు మన భారత ఆడియన్స్ ఎన్నడూ చూడలేదు. నిజానికి స్టార్ హీరోల సినిమాల్లో ఎలివేషన్స్ అనేవి సాధారణంగానే ఉంటాయి. కానీ కేజీఎఫ్ చాప్టర్ 1లో మనం చూసిన ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి మునుపెన్నడూ చూడలేదు. ఒకదానికి మించి మరొకటి ఎలివేషన్స్ ఉండడం వల్ల ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కేవలం ఎలివేషన్స్తోనే ఒక సినిమాని ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా తీయొచ్చా అని సంభ్రమాశ్చర్యాలకి గురి చేసేలా ఉంటుందా సినిమా. దీనికి తోడు మదర్ సెంటిమెంట్ కూడా ఆ సినిమాకి బాగా కలిసి వచ్చింది. మాస్ ప్లస్ మదర్ సెంటిమెంట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ సినిమాని తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ రెండు కూడా ఆ సినిమాకి ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. అందుకే కేజీఎఫ్ చాప్టర్ 1 అప్పట్లో ఘన విజయం సాధించింది. రెండో భాగంపై ఎనలేని అంచనాల్ని క్రియేట్ చేసింది. చాప్టర్ 2లో అంతకు మించి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఏర్పడేలా చేసింది. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ వచ్చాక ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఊహించినట్టుగానే డైరెక్టర్ ఒక కళాఖండాన్ని తీర్చిదిద్దాడన్న నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే కేజీఎఫ్ చాప్టర్ 2 ఆడియన్స్ని మెప్పించింది. ఏవైతే జనాలు కోరుకున్నారో అండ్ ఈ సినిమాలో ఏవైతే ఉండాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఎలివేషన్స్, ఊరమా సీన్స్, అదిరిపోయే యాక్షన్స్, కళ్ళు చెదిరే విజువల్స్, భారీతనం, లవ్ ట్రాక్, ట్విస్టులు, మలుపులు, అన్నిటికంటే ముఖ్యంగా మదర్ సెంటిమెంట్, ఇవన్నీ కేజీఎఫ్ చాప్టర్ 2లో పర్ఫెక్ట్గా పుష్కలంగా ఉన్నాయి. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి తరహాలోనే కేజీఎఫ్ చాప్టర్ 2 అందరికీ నచ్చింది. అందుకే ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్ల మీద ఎగబడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ చూసేందుకు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. దీంతో కనీ విని ఎరుగని స్థాయిలో కలెక్షన్లు కలెక్ట్ చేస్తూ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుంది. తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే వరల్డ్ వైడ్గా ఈ సినిమా 85 కోట్ల 60 లక్షల షేర్, 164 కోట్ల 20 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో RRR అండ్ బాహుబలి 2ల తర్వాత తొలి రోజు అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన 3వ భారతీయ చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. అంతేకాదు వరుసగా 3 రోజులు కూడా ఈ సినిమా 60 కోట్లకు పైగా షేర్, 120 కోట్లకు పైగా గ్రాస్ నమోదు చేసింది. ఇండియన్ హిస్టరీలోనే ఈ రేంజ్లో ఏ సినిమా కూడా కలెక్షన్ల సునామీ సృష్టించిన దాఖలాలు లేనే లేవు. ఇలా ఫస్ట్ వీకెండ్లోనే కాదు, వర్కింగ్ డేస్లో కూడా ఇది జైత్రయాత్రని కొనసాగించింది. ఓవైపు వీకెండ్స్లో దుమ్ము దులుపుతూ మరోవైపు వర్కింగ్ డేస్లో స్టడీ రన్ కొనసాగిస్తుంది. ఇప్పుడు 25 రోజులకు వచ్చేసరికి ఈ సినిమా RRR లైఫ్ టైం కలెక్షన్లను బ్రేక్ చేసేసింది. మొత్తం 45 రోజుల్లో RRR 1131 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా 25 రోజుల్లోనే కేజీఎఫ్ 1145 కోట్ల గ్రాస్తో RRR రికార్డ్ని బ్రేక్ చేసేసింది. దీంతో దంగల్ అండ్ బాహుబలి 2ల తర్వాత మన ఇండియన్ సినిమా హిస్టరీలోనే 3వ బిగ్గెస్ట్ గ్రాసర్గా చరిత్ర పుటలకెక్కింది.
ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది కాబట్టి ఫుల్ రన్లో ఈ సినిమా 1200 కోట్ల ఫిగర్ని కూడా దాటేయొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే షేర్ విషయంలో మాత్రం కేజీఎఫ్ 2 కంటే RRR సినిమానే అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు RRR సినిమా 607 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తే కేజీఎఫ్ 2 మాత్రం 565 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఫుల్ రన్ లోపు RRR షేర్ని కేజీఎఫ్ బీట్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో దిస్ ఈజ్ ద వీడియో. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొడితే నా నుంచి ఇలాంటి వీడియోలే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.